హాయ్ ఫ్రెండ్స్, మనకు అసలు విలువలు ఉన్నాయా ఫ్రెండ్స్? మనకి అసలు విలువలు ఉన్నాయా? నాకు తెలిసి విలువలు లేవని అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడే నేను యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. మన మహానుభావుడు శీలం మహేష్ రెడ్డి ఉన్నాడు కదా, ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఎవరి గురించి? ప్రముఖ పండితుడు వేణుస్వామి గురించి. వేణుస్వామి చెప్పింది తప్పో రైటో అది వేరే విషయం. అతన్ని సమర్థించి వాళ్ళ భార్య మాట్లాడిన మాటలంట చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయట ఆయనకి. ఎందుకు? వేణుస్వామి చెప్పింది జ్యోతిషం ప్రకారం చెప్పాడు, దాంట్లో తప్పేముంది, అదే పెద్ద విషయమా అని చెప్పేసి మాట్లాడినందుకు అది చాలా కరెక్ట్ అని చెప్పేసి ఈ మహానుభావుడు ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో ఏం మాట్లాడాడో ఒకసారి మీరు వినండి ఫ్రెండ్స్. కొంతమంది జర్నలిస్టులు ముసుగులో ఉన్నటువంటి దొంగలను ఉద్దేశిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నా. ఈ దేశంలోని రాజ్యాంగం వాళ్ళ కోసమే భావ స్వేచ్ఛ ప్రకటన అనేది వాళ్ళకే ఇచ్చిందని చెప్పి మిగిలిన ఎవరు మాట్లాడకూడదని, మిగిలిన ఎవరైనా మాట్లాడితే దేశద్రోహం కింద పనికొస్తారని, అసలు జర్నలిస్టులు కానటువంటి వాళ్ళు ఎందుకు మాట్లాడతారని చెప్పి, జర్నలిస్టులు అయిన వాళ్ళే ఈ దేశంలో అసలు ఏదైనా చెప్పాలా ఏదైనా చూపించాలా అనే విధంగా ప్రవర్తిస్తున్న వాళ్ళకి నిన్న వేణుస్వామి గారు వాళ్ళ భార్య శ్రీవాణి గారా పేరేదో ఉంది, నాకు ఐడియా లేదు, ఆమె మాట్లాడిన వీడియో చూశాక అనిపించింది ఆమె కరెక్ట్గానే అడిగిందని. అప్పుడు రోజా గారిని ఊదముఖం వేసుకొని ఉంది అని చెప్పి అన్నాడు. ఒకడు వాడిని తీసుకెళ్ళి డిబేట్లో కూర్చోబెట్టాడు. అన్నాడు పర్సనల్గా మాట్లాడిన నువ్వు ఎట్లా మాట్లాడతావురా నాయన అని అడగడానికి వీల్లేదా? జర్నలిస్ట్ సర్టిఫికేట్ ఏముందిరా బాబు, 2-3 ఏళ్ళు చదివితే మాకు రాదా ఏంది? మాకే చదువు రాక, లేదా మేము చదవలేక, మేము సితకలేక? జర్నలిజం చదవాలంటే ఏమైనా పైనుంచి కుమ్ములు రావాలి, కొంతమంది చదవాలా కొంతమంది చదవకూడదు, ఇదే హక్కు, మీకే చదవాలా మీరే రాయాలని. నాకు అర్థం కావట్లేదు. జర్నలిస్ట్ అయితే ఏమన్నా పైనుంచి ఊడిపడతాడు ఏంది? పైనుంచి ఏమైనా ఊడిపడతాడు ఏంది? వ్యక్తిగత భావ స్వేచ్ఛ అనేది ఎవడైనా మాట్లాడవచ్చు, ఎవడి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అవతలను హత్య అయినంత వరకు మాట్లాడవచ్చు. ఈ దేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు అది. దాన్ని హరించే హక్కు ఎవరికి ఉంది? నీకంత హక్కు ఉంది ఈ దేశంలో, మాకంతే హక్కు ఉంది. నీకంత హక్కు ఉందో ఈ దేశంలో ప్రతిదీ మాట్లాడటానికి నాకంతే హక్కు ఉంది, ఎవరికైనా అంతే ఉంది. మహేష్ రెడ్డి, నేను ఒకే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంతకాలం నువ్వు వైసీపీకి ఫేవర్గా మాట్లాడావు, ఓకే, ఒక పార్టీకి ఫేవర్ అనుకున్నావు, ఓకే, దాన్ని బట్టి ఓకే. కానీ ఇప్పుడు వేణుస్వామి ఒక జంట విడిపోతారు అని చెప్పేసి అంత బహిరంగంగా చెప్పిన తర్వాత దాన్ని నువ్వు ఎలా యాక్సెప్ట్ చేస్తున్నావు? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు మనిషివైతే నాకు తెలిసి ఇటువంటివి యాక్సెప్ట్ చెయ్యవు. అది చేసింది దుర్మార్గమైన పని. అటువంటి దాన్ని ఎలా నువ్వు సమర్థిస్తావు? వ్యక్తిగత దూషణలు వేరు, వ్యక్తిగత దూషణలు అనేది వేరు. నువ్వు అంటున్నావు కదా, వ్యక్తిగత దూషణలు చేసిన వాళ్ళని మీడియా దాంట్లో పెట్టేసి రిపోర్టర్లు అడిగే క్వశ్చన్లకి ఇలా సమాధానాలు చెప్పిస్తున్నారు అది ఇదని. వ్యక్తిగత దూషణలు చేసేది వేరు, వ్యక్తిగతంగా మీరు పెళ్లి చేసుకుంటున్నారు, మీరు విడిపోతారు అని చెప్పేసి చెప్పడం వేరు. ఇప్పటికైనా మారు మహేష్ రెడ్డి. నేను నిన్ను తప్పనట్లేదు, కానీ నువ్వు ఇది అని చెప్పేసి ఒకటి చూపించుకో. అంతేగాని వేణుస్వామి చేసింది కరెక్ట్ అని చెప్పేసి నువ్వెలా చెప్తావు? నువ్వు యూట్యూబ్లో ఏదన్నా కానీ ఒక వీడియో చెయ్యాలి, అదే ఒక పనిగా పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు అంతే. ఆ వీడియోలు కూడా మనకు కొంతమంది ఉన్నారు, నువ్వు చేస్తే చూడాలి అంతే, కానీ దాన్ని తప్పు అని చెప్పేసి కూడా ఎవరు చెప్పరు. అలా చెప్పేవాళ్ళు ఉంటే ఈ పరిస్థితి రాదు. నేను అందుకని అంటున్నాను ఫ్రెండ్స్, మనకు విలువలు ఉన్నాయా అని. అంతేగాని నేను వేరే విధంగా అంటలేదు. ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్న వీళ్ళే ఇలా ప్రమోట్ చేస్తుంటే వాళ్ళు ఎలాగ భయపడతారు? ముందు వీళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. తీసుకుంటేనే ఇటువంటి చట్టాలు వస్తాయి. ఇటువంటి మాట్లాడే విధంగా ఎవరు మాట్లాడరు. ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుపోవటం వల్ల వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు. దేని మీద వీడియో చేయాలి, దేని మీద వీడియో చేయకూడదు అని చెప్పేసి కొన్ని రూల్స్ అనేది పెట్టడం అవసరం లేదా? నీకు ప్రమోటర్స్ ఉన్నారు అని చెప్పేసి, ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి నువ్వు ఏది పడితే అది మాట్లాడతావా? నీకు కావాల్సింది వీడియోలేనా? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? మనిషి అని పుట్టిన తర్వాత కొన్ని విలువలు అనేది ఉండాలి. అవి నేర్చుకో మహేష్ రెడ్డి కొంచెం.